అనకాపల్లి జిల్లా అనకాపల్లి కంచె చేను మేసినట్లుగా గ్రామ పంచాయతీల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే దొంగలించింది అని పంచాయతీరాజ్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు, అనకాపల్లి జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షురాలు చింతకాయల సుజాత, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు చింతకాయల ముత్యాలు తెలిపారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం 14-15 ఆర్థిక సంఘం పంపిన 8,660 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దొంగతనం చేసినట్లుగా ఉందని వారు పేర్కొన్నారు. సర్పంచుల న్యాయబద్ధమైన 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని 12,918 సర్పంచులందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్య పోరాటం చేస్తున్నామని అన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఏ గ్రామము అభివృద్ధికి నోచుకోలేక గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం అర్థం లేకుండా పోయిందని, ఈ గాంధీ వర్ధంతి దినోత్సవం సందర్భంగా మా ఆవేదనను వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికై ఇప్పటికైనా పైన పేర్కొన్న 16 డిమాండ్లను రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా స్థానిక ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, విధులు మాకు అప్పగించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజీ లేని ఉద్యమాలని, పోరాటాలని, ఆందోళనలను నిర్వహిస్తామని ఐక్యఘటంతో సర్పంచులందరూ హెచ్చరించారు. ఈ నిరసన దీక్షలో పెద్ద సంఖ్యలో సర్పంచులందరూ పాల్గొన్నారు. నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోగా కేంద్రం వచ్చిన నిధులు కూడా సుమారు 829 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించారు. వీళ్ళు దారి మళ్లించడం వల్ల గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి వచ్చుకోక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మేము అందరూ హెచ్చరిస్తున్నాం. మరి ఇంకో 3 మాసాలు ఉంది కాబట్టి 3 మాసాల్లో మీరు మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా అన్ని రకాల నిధులు విడుదల చేయండి. లేకుంటే సర్పంచులు, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, సుమారు ఈ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది గ్రామీణ ప్రజలు ఉన్నారు. 3.5 కోట్ల ప్రజలు ఆగ్రహానికి గురయ్యి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిందిగా ఈ ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాం.